హాయ్ ఫ్రెండ్స్. సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో లైక్ చేయండి. సో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి కొంచెం ఉపయోగపడుతుంది నాకు. సో మనం గ్రాండ్ లాంచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ గ్రాండ్ లాంచ్ అయితే అంత గ్రాండ్గా జరిగినట్టు నాకు అనిపించలేదు. ఎందుకంటే వచ్చిన కంటెస్టెంట్స్ కానీ అంత లైక్ కంటెంట్ క్రియేట్ చేసే కంటెస్టెంట్స్ అని నాకు అనిపించలేదు. ఇంకా కామనర్స్లో అయితే ఒకటైతే నాకు అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే నాగప్రశాంత్ డీమన్ పాపన్ అయితే వెళ్ళాడు. నాగప్రశాంత్కి అన్యాయం జరిగింది అనిపించింది. దివ్య నిఖిత గారికి కూడా అన్యాయం జరిగింది అనిపించింది. బట్ దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఈ ఎపిసోడ్లో. సో ఇక్కడ ఏంటంటే నాగార్జున గారి ఎంట్రీ. సో సాంగ్ అయితే గ్రాండ్గా స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ తర్వాత బిగ్ బాస్ మనం ఆల్రెడీ చెప్పారు కదా, ఏమంటారు అన్ని ప్రోమోస్లో వీటిలలో. సో బిగ్ బాస్ని చేంజ్ చేసినారని, కానీ చేంజ్ చేయలేదు. కొంచెం ఏదో కంటెంట్ కోసం అలా క్రియేట్ చేసినట్టు అనిపించింది అనమాట నాకు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే నాగార్జున గారు బిగ్ బాస్ తోటి డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ హౌస్ చూపించాలి కదా. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా చూపించారు. కొన్ని టాస్క్లు అయితే నాగార్జున గారికి పెట్టారు. డైస్ వేసినప్పుడు 9 రావడం కానీ, కార్డు తీసినప్పుడు 9 రావడం కానీ. సో ఇలాగా కొంచెం సీజన్ 9 రిప్రజెంట్ చేసేలాగా అనిపించింది అనమాట. సో తర్వాత చూసుకున్నట్టయితే హౌస్ అయితే చూడటానికి చాలా బాగుందండి. ఈసారి ఏషియన్ పెయింట్స్ వల్ల అయితే కొంచెం కలర్ఫుల్గా అనిపించింది. ప్రతి సీజన్లా కాకుండా ఈ సీజన్ చాలా కొంచెం కొత్తగా ఉన్నట్టు అనిపించింది అనమాట. మనం ఇంతకుముందు ప్రోమోస్లోనే చూసాం కదా, ఈసారి డబుల్ హౌస్ డబుల్ డోస్ అనేసి. సో ఈసారి అవుట్ హౌస్ అని మెయిన్ హౌస్ అని 2 పెట్టారనమాట. 2 కాన్సెప్ట్ పెట్టారు. అవుట్ హౌస్లో ఫెసిలిటీస్ ఉండవు, మామూలుగా మెయిన్ హౌస్లో వచ్చేసరికి ఫెసిలిటీస్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఇలా తీసుకుంటే బిగ్ బాస్ హౌస్ మొత్తం చూపిస్తారు. అయితే గ్రాండ్గా బాగా నీట్గా సూపర్గా కలర్ఫుల్గా అనిపించింది. తర్వాత నాగార్జున గారు స్టేజ్ మీదకి వస్తారు. స్టేజ్ మీదకి వచ్చి కామనర్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఒక్కొక్కళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. వాళ్ళకి టైం ఇచ్చారు. సో ఇదే టైం లాస్ట్లో కూడా ఇచ్చుంటే బాగుండి అనిపించింది నాకు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అందరి గురించి మాట్లాడైపోయిన తర్వాత ఫస్ట్ కంటెస్టెంట్ సెలబ్రిటీ కంటెస్టెంట్ తనుజ గారు అయితే ఎంట్రీ ఇస్తారు. సాంగ్ డ్యాన్స్ కానీ చాలా బాగా చేసింది. కొంచెం అమ్మాయి డ్రెస్ కానీ, కొంచెం లుక్ కానీ కొంచెం ప్రిటీగా అనిపించింది అనమాట. సో స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత తన గురించి మొత్తం చెప్తుంది. వాళ్ళ ఫాదర్కి ఇష్టం లేదు బిగ్ బాస్కి వెళ్ళటం అన్న సెన్స్లో మాట్లాడుతుంది అనమాట. తర్వాత నాగార్జున గారు కూడా తెలుగు ఇండస్ట్రీ చాలా బాగా చూసుకుంటుంది, మీరేం భయపడకండి అని అష్యూరెన్స్ ఇచ్చినట్టు అనిపించింది. తర్వాత తను ఫస్ట్ ఎంటర్ అయిపోతుంది అనమాట. నాకేమనిపించింది అంటే ఇక్కడ కొంచెం పాష్గా ఉన్నట్టుంది ఈ అమ్మాయి అనిపించింది. చూద్దాం ఇలాగే కంటిన్యూ అవుతుందా, లేకపోతే తనలో ఇంకొక క్యారెక్టర్ బయటకు వస్తుందా అనే దాని గురించి మాట్లాడదాం. మొత్తం చూపించారు, హౌస్ మొత్తం చూశారు తను. తర్వాత సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసరికి ఆశా శైని గారు. మనందరికీ తెలుసు కదా, నువ్వు నాకు నచ్చేవాళ్ళు. వెంకటేష్ ఆర్తి అగర్వాల్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఆర్తి అగర్వాల్ ఫ్రెండ్ వస్తుంది కదా, ఎవరు అతను కండలు బాగున్నాయి అన్న సెన్స్లో మాట్లాడుతుంది కదా. సో ఆ అమ్మాయి అనమాట. అమ్మాయి తన జరిగిన ఇన్సిడెంట్స్ మొత్తం చెప్తాను అనమాట. ఫిజికల్గా లవ్ ఫెయిల్యూర్, అంటే మ్యారేజ్ అయింది, లవ్ ఫెయిల్యూర్, ఫిజికల్గా ఎంత స్ట్రెయిన్ అయింది, మెంటల్గా ఎంత స్ట్రెయిన్ అయింది మొత్తం చెప్తాను అనమాట. దాని గురించి చేంజ్ చేసుకోవడానికి వచ్చినట్టు అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఏవీలో కారు గురించి చూపిస్తారనమాట. కారు గురించి కూడా కొంచెం ప్రమోషన్ అయితే బాగా చేసినట్టు అనిపించింది. తిని కూడా లోపలికి వెళ్తుంది. వెళ్ళంగానే తనుజ గారితో పరిచయం అండి, నా పేరు ఆశా శైని అండి, ఇలా అది ఇది అని చెప్తారనమాట. తర్వాత మన తనుజ గారు కూడా అంటారు, యూ కెన్ కాల్ మీ తను అని చెప్తుంది అనమాట. ఓకే, లేడీస్ కాబట్టి కలిసిపోయారు అనిపించింది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఫస్ట్ కామనర్ వెళ్తారండి బిగ్ బాస్ హౌస్లోకి. ఆడియన్స్ ఛాయిస్ తోటి పవన్ కళ్యాణ్ అయితే వెళ్తాడు. మనం ఫస్ట్ దగ్గర నుంచి అనుకున్నది పవన్ కళ్యాణ్ అయితే డెఫినెట్గా బిగ్ బాస్ హౌస్లో వెళ్తాడు. ఇతను ఒక ఆర్మీ మ్యాన్. సో నేనేమనుకున్నానంటే కామనర్ కదా, కొంచెం స్టేజ్ మీదకి వెళ్తే నాగార్జున గారు ఆబ్వియస్లీ కొంచెం పెద్ద స్టార్ కదా, కొంచెం అనుకున్నాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత తడవలేదు అనమాట. చాలా నీట్గా మాట్లాడాడు, చాలా ఫాస్ట్గా మాట్లాడాడు అనమాట. సో చూద్దాం ఇదే కంటిన్యూ అవుతుంది లేకపోతే డౌన్ అయిపోతాడనే చూద్దాం. తినైతే వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత నాగార్జున గారు ఒక టాస్క్ ఇస్తారు. వచ్చిన ఇద్దరు సెలబ్రిటీలు ఒకరికి ఒక పనిష్మెంట్ లాగా, అంటే ఒక క్లీనింగ్ టాస్క్ ఇవ్వాలన్నమాట. బాత్రూమ్ క్లీనింగ్ ఎవరికి అనగానే సంజన గారు ఆశా శైని గారికి అయితే ఇస్తాడు. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే తనుజ గారికి తనున్న పర్సనాలిటీ కానీ తనున్న సెట్ ఏమంటారు డ్రెస్ సెటప్ కానీ ఎవరిస్తారంటే ఎవరు, ఎందుకంటే అంత నీట్గా గార్జియస్గా ఉందన్నమాట అమ్మాయి. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఫోర్త్ కంటెస్టెంట్ ఇమాన్యుయల్ అయితే వస్తాడు. ఇమాన్యుయల్ స్టోరీ, తను ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, తన జర్నీ మొత్తం చెప్తాడు.
ఫస్ట్ తర్వాత 3 ఇయర్స్ ఎలా కష్టపడ్డాడు, ఛాన్సెస్ లేక తనే ఎలాగా రైటర్గా ఎలా మారాడు, ఇవన్నీ చెప్తాడు అనమాట. కొంచెం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా కొంచెం ఎమోషనల్గా చెప్తాడు. నీట్గా అనిపించింది నాకు. సో తర్వాత ఇమ్మాన్యుయల్ ఎట్లా వస్తాడు. నాకు ఇమ్మాన్యుయల్ ఇక్కడ ఎలా ఎందుకు నచ్చాడంటే, నాగార్జున గారు ఒక టాస్క్ ఇస్తారు, కామనర్స్కి వెళ్ళవాలా సెలబ్రిటీస్కి వెళ్ళవాలా మిమిక్రీ చేసి చెప్పంటాడు. అప్పుడు చిరంజీవి గారిని మిమిక్రీ చేస్తాడు. అక్కడ అంటాడు అనమాట. సో చిరంజీవి గారు కూడా ఒక కామన్ మ్యాన్గా వచ్చి సూపర్ స్టార్ అయ్యాడు కదా, సో అలాగే నేను కామన్ మ్యాన్ గెలవాలనుకుంటున్నాను అని చెప్తాడు అనమాట. సో కామన్ మ్యాన్ ఆబ్వియస్లీ సూపర్ స్టార్ అవుతారని సెన్స్లో మాట్లాడాడు. సూపర్ అనిపించింది. తర్వాత ఇమాన్యుయల్ అయితే విజయ్ దేవరకొండ గారిని ఇమిటేట్ చేస్తాడు. ఓకే, గుడ్ అనిపించింది అనమాట. తర్వాత తిను లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో పరిచయం ఇదంతా అయిపోతుంది అనమాట. తర్వాత 5th కంటెస్టెంట్ తీసుకుంటే మనకు రితువర్మ గారు అయితే వస్తారు. సో రితువర్మ గారు మనకు అందరికీ తెలుసు కదా, రీసెంట్ కాంట్రవర్సీ. సో జానీ మాస్టర్తో జరిగింది కదా. సో మేబీ ఇందుకోసమే తనని తీసుకొచ్చినారు, కాంట్రవర్సీ కదా, కొంచెం కంటెంట్ క్రియేట్ అవుతుందని తీసుకొచ్చినారు అనుకున్నా. బట్ సృష్టి వర్మ గారు స్టేజ్ మీద మాట్లాడింది చాలా బాగా అనిపించిందండి నాకు. ఎందుకంటే ఏదన్నా సోషల్ మీడియాలో మీ గురించి బ్యాడ్గా కామెంట్ వస్తున్నా కానీ, ఏదైనా జరిగినా కానీ మీరు డెఫినెట్గా యాక్షన్ తీసుకోండి, మీరు డెఫినెట్గా ఓపెన్ అప్ అయి మాట్లాడండి ఆ సెన్స్లో మాట్లాడుతుంది. ఇక్కడ తీసుకున్నట్టయితే మీకు రియాలిటీ వేరు, సోషల్ మీడియాలో కనపడే రియాలిటీ వేరు. నేను ఇక్కడ నా రియాలిటీ చూపించాలనుకుంటున్నానని చెప్పింది అన్నమాట. సో సృష్టి వర్మ గారు వెళ్తారు. తర్వాత సెకండ్ కామనర్ వెళ్ళాలన్నమాట. తర్వాత జ్యూరీ సెలెక్షన్ వల్ల వెళ్ళాలి. బిందు మాధవ్ గారు అయితే ఎంట్రీ ఇస్తారు. బిందు మాధవ్ గారు హరీష్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. నాకు ఇక్కడ షాక్ అనిపించింది ఏంటంటే, హరీష్ ఆడియన్స్ ఛాయిస్ తోటి వెళ్ళాలి, జ్యూరీ ఛాయిస్ తోటి కాదనిపించింది. సో బిందు మాధవ్ గారు కూడా హరీష్ గురించి చెప్పడం చాలా బాగా అనిపించింది. తనకు కొంచెం కోపిష్టి, తను ముఖం మీద చెప్పే క్యారెక్టర్ ఉండింది, కొంచెం నిజాయితీ పడిన సెన్స్లో మాట్లాడింది. హరీష్ గారు కూడా కొంచెం ఏమంటారు, కొంచెం హ్యాపీగా ఫీల్ అయినట్టు అనిపించింది నాకు. కూడా అనిపించింది, కొన్ని మార్చుకోవాలన్న సెన్స్లో మాట్లాడుతుంది. ఓకే, నాకు కూడా అనిపించింది తన కోపం తగ్గించుకోవాలనిపించింది. ఎందుకంటే ఇప్పుడు వరకు జరిగిన కోపం ఓకే, బట్ ఫ్యూచర్లో రాబోయే ఒకవేళ ఇతని తప్పు వల్ల ఎవరన్నా ఇబ్బంది పడితే అప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం, అది ఖచ్చితంగా ఖండిద్దాం అనమాట. సో కామనర్ అయితే సెకండ్ కామనర్ వెళ్తారు. సో ఇతను వెళ్ళిన తర్వాత వాళ్ళకు టాస్క్ ఇవ్వాలన్నమాట, క్లీన్ చేసే టాస్క్. అంటే మన మొత్తం ఫ్లోర్ అంతా ఊడ్చే టాస్క్ అనమాట. ఇది ఇమాన్యుయల్ గారికి ఇస్తారు. సో ఇక్కడ కొంచెం ఫన్నీగా అనిపించింది. తర్వాత 7th కంటెస్టెంట్ తీసుకుంటే మనకు భరణి గారు వస్తారు. భరణి గారు వస్తారు. తన ఏవి అయితే చాలా బాగుంది అనమాట. కొంచెం ఏజ్డ్ పర్సన్ అయినా కానీ తన గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే, తన కోవిడ్లో తన జీవితాన్ని చాలా మార్చింది అనిపించింది. చాలా ఫిట్గా అనిపించాడు అనమాట నాకు. కానీ ఇక్కడ కొంచెం బిగ్ బాస్ టీం వాళ్ళు కానీ, కొంచెం ఇతను కానీ కొంచెం అక్కడ కొంచెం సీన్ క్రియేట్ చేసినట్టు అనిపించింది. యాజ్ అ కామన్ ఆడియన్స్గా మనకేమనిపిస్తుంది అంటే, ఇది అందరికీ తెలిసిందే కదా బాబు, ఇది ఎందుకు కంటెంట్ కోసం ఇలా చేస్తున్నారని అనిపించింది అనమాట. అదేంటంటే, బర్నీ గారు ఒక బాక్స్ తీసుకొస్తారు. బాక్స్లో లాకెట్ అయితే ఉంటుంది. అది నా బాడీతో సమానం అని చెప్తాడనమాట. నేను ఇది హౌస్లోకి తీసుకెళ్తానని చెప్తాడనమాట. ఎందుకు ఎంతోమంది లాకెట్ వేసుకుపోతున్నారు, మెల్ల వేసుకొని పోవచ్చు కదా అనిపించింది. బట్ నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే, బర్నీ గారు హౌస్లోకి వెళ్ళాక ఓపెన్ చేయాలనుకున్నాడేమో అనిపించింది. ఓకే, చూద్దాం. తను ఇది పంపించకపోతే నేను హౌస్లోకి వెళ్ళనంటారు. సో అలాగైతే మీరు వెళ్ళిపోండి అనగానే వెళ్ళిపోతారు అనమాట. అందరికీ తెలిసిందే, మళ్ళీ వెనక్కి పిలిచి హౌస్లోకి పంపిస్తారనమాట. నెక్స్ట్ తీసుకున్నట్టయితే రితువర్మ గారు వస్తారు. రితువర్మ గారు మనకు చూసాం కదా, ఇప్పుడు జబర్దస్త్ వీటిలలో చేశారు. ఇప్పుడు మా టీవీలో జాతిరత్నాలు కుక్ షోలో కూడా చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే రితువర్మ గారి గురించి, తన స్టోరీ గురించి చెప్తారు. ఇక్కడ రితువర్మ గారి గురించి అయితే ఎక్కువ మాట్లాడుకోవడానికి మాకేం లేదు. రితువర్మ గారు కూడా హౌస్లోకి వెళ్తారు. తర్వాత మన ఇందాక బర్నీ గారు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. బర్నీ గారిని మళ్ళీ హౌస్లోకి పంపిస్తారనమాట. చైన్ లాకెట్ ఓపెన్ చేసి అక్కడ ఏదో చెప్తారు, లేడీస్కు జ్యువెలరీ అలో చేస్తున్నాం కదా, మీకు కూడా అలో చేస్తామన్న సెన్స్లో మాట్లాడతారు. ఓకే అనిపించింది, గుడ్. తర్వాత థర్డ్ కామనర్ వెళ్ళాలి కదా. థర్డ్ కామనర్ మనకు ఇక్కడ నాకు షాకింగ్ అనిపించిందండి. థర్డ్ కామనర్ వెళ్ళడానికంటే ముందు బర్నీ గారు కామనర్స్లో ఒక ఛాలెంజ్ తీసుకోమంటే డీమన్ పవన్తో ఛాలెంజ్ తీసుకుంటాడు. 60 పుషప్. నాకు గుడ్ అనిపించింది. బర్నీ గారు అయితే చాలా బాగా చేశారు అనిపించింది. 60 పుషప్స్ ఆ ఏజ్లో చేయడం అంటే అంత ఫిట్గా గుడ్ అనిపించింది. తర్వాత ఆడియన్స్ చాయిస్ డీమన్ పవన్ సెలెక్ట్ అయ్యాడండి. నాకు ఇక్కడ షాక్ అయ్యాను నేను. మేబీ తనకు ఫాలోవర్స్ వల్ల అతను ఓట్లు వేసిండొచ్చు, బట్ తనైతే వర్తబుల్ కాదనేది నా పాయింట్. ఎందుకంటే నాకు అతను బిహేవియరే కొంచెం మూడీగా ఉంటుంది. టాస్క్లో ఆడితే ఆడొచ్చు, కానీ అతను బిగ్ బాస్ కరెక్ట్ కాదు అనేది నా సెన్స్. చూద్దాం ఎన్ని రోజులు సర్వే అవుతాడని. తను లోపలికి వెళ్ళిపోతాడు అనమాట. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత గిన్నెలు వాష్ చేసే టాస్క్ ఒకటి ఇవ్వాలి.
అంటే ఇద్దరు సెలబ్రిటీస్ ఒక కామనర్ వెళ్తారనమాట. సో అలా వెళ్ళినప్పుడు కామనర్ ఒక టాస్క్ ఇవ్వాలి. ఓకే అనిపించింది. గిన్నెలు కడిగే టాస్క్ వచ్చేసరికి రీతు వర్మ గారికి ఇస్తారు. అప్పుడు కొంచెం ఫన్నీగా క్రియేట్ అవుతుంది. ఓకే అనిపించింది అనమాట నాకు. నెక్స్ట్ తీసుకుంటే సెలబ్రిటీ అనమాట. నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరు వస్తారు? 9, 10 కదా. సో మనకు ఎవరు వస్తారు నెక్స్ట్? ఒకసారి 10 వచ్చేసరికి సంజన గారు ఎవరంటే మనం బుజ్జిగౌడ సినిమాలో సెకండ్ హీరోయిన్ చూసాం కదా, అక్క ఫీల్ అవుతుంది బావా అన్న సెన్స్లో మాట్లాడుతుంది కదా, ఆవిడ అనమాట. సో ఆవిడైతే మనకు రీసెంట్గా కోవిడ్ టైంలో డ్రగ్స్ కేసులో అలా పట్టుబట్టము, 3 నెలలు జైల్లో ఉండటము, తన గురించి బ్యాడ్గా మీడియాలో పోర్ట్రే అవ్వడము, వీటన్నిటి గురించి మాట్లాడుతుంది. సో వీటన్నిటి గురించి నేను పాజిటివ్గా మార్చుకోవాలని అనుకుంటున్నానని చెప్పింది అనమాట. నాకు తెలిసి ఈవిడ ఏమంటారు ఆడిషన్స్లో ఇలా చెప్పుండదు, వేరే రకంగా చెప్పుంటుంది. బట్ తన గురించి మార్చుకోవడానికి కోసం బిగ్ బాస్కి రావడం ఎందుకు, మంచిగా ఉండడం కోసం. ఎందుకంటే అలా మంచిగా ఉండాలని అనుకోవాలనే వాళ్ళ దగ్గర కంటెంట్ రాదనమాట. ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉండడం కోసం ప్రూవ్ చేసుకోవడానికి అవుట్ ఆఫ్ ది బౌన్స్ వచ్చి ఆర్డర్ అనమాట. చూద్దాం సంజన గారు ఎలా ఆడతారనేసి. సంజన గారు అయితే వెళ్తారు లోపలికి. నెక్స్ట్ చూసుకుంటే రాము రాథోడ్ రీసెంట్ సెన్సేషన్. రాను బొంబాయికి రాను పాట ఉంది కదా, రీసెంట్ సెన్సేషన్. తిని సింగరు ప్లస్ డ్యాన్సర్ అనమాట. తన గురించి కూడా చెప్తాడు. నాకు చాలా చలాకీ కనిపించాడు అబ్బాయి. ఎందుకంటే బాగా డ్యాన్స్ చేశాడు, నీట్గా ఆడాడు, నీట్గా మాట్లాడుతున్నాడు అనిపించింది అనమాట. తన గురించి చెప్తాడు. డ్యాన్సర్గా ఉండేవాడిని, చిన్నప్పటి నుండి పాటలు పాడుకునేవాడిని, అలాగే ఇన్ని రోజులు డ్యాన్సర్గా ఉంటామనేసి నేనే సాంగ్ క్రియేట్ చేసుకున్నాను చెప్పింది. అది చాలా సెన్సేషన్ అయింది రాను బొంబాయికి రాను. రీసెంట్గా మిస్ వరల్డ్ స్టేజ్ మీద కూడా ఆ పాట అనేది వేశారనమాట. నెక్స్ట్ తీసుకున్నట్టయితే నెక్స్ట్ కామనర్ వెళ్ళాలి కదా. నెక్స్ట్ నవదీప్ గారు అయితే ఎంట్రీ ఇస్తారు. ఆబ్వియస్లీ మనం అందరం గెస్ చేస్తాం కదా. దమ్ము శ్రీజన్ అయితే జ్యూరీ సెలక్షన్ ద్వారా వెళ్ళింది. దమ్ము శ్రీజన్ నేను ఇక్కడ మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా, హరీష్, పవన్ కళ్యాణ్, దమ్ము శ్రీజన్ వీళ్ళ ముగ్గురు ఆడియన్స్ సెలక్షన్ ద్వారా వెళ్తారు, మిగతా వాళ్ళు జ్యూరీ సెలక్షన్ ద్వారా వెళ్తారు అనుకున్నాం. కానీ ఇక్కడ అంతా తలకిందులు అయిపోయింది. సో ఇక్కడ దమ్ము శ్రీజన్ అయితే ఆడియన్స్ సెలక్షన్ ద్వారా వెళ్తుంది. నవదీప్ అయితే తన జర్నీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తాడు అనమాట. ఎక్కడ డౌన్ అవ్వలేదు. ఈ అమ్మాయి వాయిస్ కానీ అందరికీ కౌంటర్గా మాట్లాడిన విధానం కానీ చాలా బాగా నచ్చిందని చెప్తుంది. తను కూడా కొంచెం బాగా మాట్లాడింది స్టేజ్ మీద. నేను అనుకున్నాను వెళ్తాను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాను అన్న సెన్స్లో మాట్లాడింది. ఫైనల్గా ఏదైతే ఉందో నవదీప్ కాళ్ళకి నమస్కారం చేస్తుంది అనమాట. నాకు అనిపించింది కృతజ్ఞత భావంతో నిన్న అమ్మాయి అనేసి. ఇప్పటి వరకు వెళ్ళిన వాళ్ళల్లో సెలబ్రిటీస్ తీసుకున్న, కామనర్స్ తీసుకున్న, నాకైతే దమ్ము సిరీస్ అయితే కొంచెం విన్నర్ మెటీరియల్ అనిపించింది. సో చూద్దాం రాను ఎలా ఉంటుంది అనేది కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ తీసుకున్నట్టయితే నవదీప్ వెళ్ళారు కదా. సో 12వ కంటెస్టెంట్. లాస్ట్ 13 వచ్చేసరికి మనకు సుమన్ శెట్టి గారు అయితే వస్తారు. సుమన్ శెట్టి గారు ఏవి అయితే వేస్తారు బాగా అనిపించింది. మనం అనుకున్నాం సుమన్ శెట్టి గారు సినిమా మూవీస్కి దూరం అయిపోయారని, కానీ అతను అన్ని లాంగ్వేజెస్లో 300కి పైగా మూవీస్ చేశారంట. టూ గుడ్ అనిపించింది. తెలుగు ఇండస్ట్రీలో ఛాన్సెస్ ఆగిపోవడం వల్ల బిగ్ బాస్ను అలా ఉపయోగించుకుందాం అనుకున్నాను అన్నాడు. సో తనైతే కామెడీకి మాట్లాడాడు. తన మూవీస్లో ఉన్న కొన్ని డైలాగ్స్ నాగార్జున గారు అయితే మాట్లాడించారు. టూ గుడ్ అనిపించింది. తర్వాత అతను ఫైనల్ సెలబ్రిటీ కంటెస్టెంట్. తర్వాత 14th లాస్ట్ కామనర్స్ కంటెస్టెంట్ అని చెప్తారనమాట. నేను అనుకున్నప్పుడు ఎందుకంటే 14 మందిని ఎందుకు పంపిస్తారు, 15 మందిని పంపిస్తారు, కొంచెం ఇలా క్రియేట్ చేస్తున్నారేమో అనిపించింది. లాస్ట్ సెలబ్రిటీ వచ్చేసరికి ప్రియా వెళ్తుంది. ప్రియాని సెలెక్ట్ చేస్తారు ఆడియన్స్ చాయిస్ తోటి. నేను అనుకున్నాను సో ఓకే ఈ తిని కూడా వర్తబుల్ అనిపించింది. సో ప్రియా తను చెప్తుంది వాళ్ళ ఫాదర్ గురించి, ఇట్లా అతను డాక్టర్ ఎలాగండి, కొంచెం ఆర్థోడిక్ ఫ్యామిలీ అని, వాళ్ళ ఇంట్లో ఇలా ఉంటుందని అలా ఉంటుందని, ఫైనల్గా వాళ్ళ ఫాదర్ ఒప్పుకున్నారని చెప్తుంది. టూ గుడ్ అనిపించింది. వెళ్ళిన వాళ్ళు ప్రిటీగా ఉన్న వాళ్ళు తనుజ గారు ప్లస్ ప్రియా గారు వీళ్ళిద్దరైతే కొంచెం గార్జియస్ ప్రిటీగా ఉన్నారు. మ్యాక్సిమం హై ఛాన్సెస్, ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి హై ఛాన్సెస్, కొంచెం బాగున్న కంటెస్టెంట్స్ పంపిస్తారనిపించింది నాకు. సో తర్వాత షో క్లోజ్ అయ్యేలోపు శ్రీముఖి ఎంట్రీ ఇస్తుంది అనమాట. శ్రీముఖి అనుకున్నాను, శ్రీముఖి ఎంట్రీ ఇవ్వగానే సో తను ఒక్క ఛాన్స్, ఒక కామనర్ అనగానే నాగార్జున గారు మా అమ్మాయి కదా ఒక ఛాన్స్ ఇస్తున్నాను ఎవరికి కావాలనుకున్నప్పుడు మనీష్ గారిని అయితే తీసుకుంటారు. మనీష్ గారిని తీసుకోవడానికి కారణం ఏంటంటే తను స్ట్రాటజీ చేస్తాడు, కొంచెం గేమ్ ఆడతాడు. తన స్ట్రాటజీ వల్ల కొంచెం కంటెంట్ క్రియేట్ అవుతుంది ఏమన్న సెన్స్లో సెలెక్ట్ చేసినట్టున్నారు. సో లాస్ట్ కంటెస్టెంట్ మనీష్ అయితే వెళ్తాడు లోపలికి. నాకు ఇక్కడ లాస్ట్లో ఏమనిపించిందంటే ఇద్దరైతే వర్తబుల్ ఉన్నారు. ఒకరు దివ్య నిగిత గారు, 2 నాగప్రశాంత్ గారు. డిమాండ్ పవన్ వదిలి ఇద్దరిలో ఒకళ్ళు అయితే వెళ్ళి ఉంటే బాగుండు అనిపించింది. బట్ చూద్దాం, డిమాండ్ పవన్కి ఆల్రెడీ ఫేమస్ ఉంది కాబట్టి తను అలా చేశాడు అనిపించింది.
నెక్స్ట్ ఫైనల్గా తీసుకుంటే వీళ్ళందరినీ మాట్లాడి ఒక ఫోటో తీసి మాట్లాడేది ముందు ఫోటో తీసుకొని పంపించేస్తారనమాట. ఇక్కడ మాట్లాడుంటే బాగుండి అనిపించింది. వాళ్ళ ఫేసెస్ కూడా కొంచెం డల్ అయిపోయాయి అనమాట. సో ఇక్కడ తీసుకున్నట్టయితే మొత్తం అందరూ వెళ్ళిపోయారు. 15 మెంబర్స్ అయితే వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత రితు చౌదరి ఒకరికి టాస్క్ ఇచ్చారు కదా, తర్వాత ఫైనల్గా ఒకళ్ళకు కుకింగ్ టాస్క్ ఇవ్వాలన్నమాట. సంజన గారికి అయితే ఇచ్చారు కుకింగ్ టాస్క్. చూద్దాం, ఇవాళకైతే బాగానే ఉంది. రేపు టాస్క్ వాళ్ళ అయినప్పుడు కంటెంట్ ఎలా క్రియేట్ అవుతుంది, గొడవలు స్టార్ట్ అవుతాయని చూద్దాం. సో చెప్పారనమాట. సో ప్రోమోలో హైలైట్గా మాట్లాడాలనిపించింది. మనీష్ కొంచెం ఆర్గ్యుమెంట్ అయినట్టు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.